రేపు సోమవారం రోజున మర్చిపోకుండా ఈ ఆకు మీద దీపం పెట్టండి. ఇలా దీపం పెట్టడం వల్ల మీ జాతకం మారిపోతుంది. మీరు కోట్లు సంపాదిస్తారు. అలానే కాకుండా మీకు చాలా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయన్నమాట. కాబట్టి ఏంటంటేనండి, ఈ యొక్క ఆకు మీద దీపం అనేది పెట్టండి. ఇలా దీపం పెట్టడం వల్ల మనకు జీవితంలో కావచ్చు, జాతకంలో కావచ్చు, కొన్ని రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి కదా, అవి తీర్చేసుకోవటానికి, అలానే కాకుండా వాటి నుంచి మనం బయటపడటానికి ఈ ఆకు మీద పెట్టే దీపం చాలా మనకు ఉపయోగపడుతుందన్నమాట. మన జీవితంలోకి అదృష్టము, ఐశ్వర్యాన్ని కూడా తీసుకొచ్చుకోవటానికి కూడా ఈ ఆకు మీద పెట్టే దీపం అనేది సోమవారం తిథి రోజున ఉపయోగపడుతుంది. అలానే కాకుండా దీపంలో ఈ యొక్క చిన్న వస్తువుని వేసి పెట్టుకోవడం వల్ల కూడా ఇంకా మనకు అంతులేని సంపద కూడా మన సొంతం అవుతుందన్నమాట. జాతకంలో ఉండే ఎన్నో రకాల ఇబ్బందుల నుంచి కూడా మనం బయటపడవచ్చు. అసలు దీపం ఏ ఆకు మీద పెట్టాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సోమవారం తిథి రోజున ఏంటంటేనండి, చక్కగా మనం సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. లేచేసిన తర్వాత ముందు మనం ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలి. అనంతరం వచ్చేసి తలస్నానం చేయాలి. ఇంట్లో దీపారాధన చేసేవారు ఇంట్లో దీపం పెట్టుకోవచ్చు. లేని ఎడల మీకు దగ్గరలో శివాలయం ఉంటే అక్కడికి కూడా వెళ్ళవచ్చు, అది మీ ఇష్టం అనమాట. కానీ ప్రతి ఒక్కరు కూడా చాలామందిని మనం గమనిస్తాను, చూస్తూ ఉంటాము, సోమవారం ఒక్క దీపమైనా సరే శివుడికి పెడుతూ ఉంటారు. చాలామంది కూడా శివుడిని నమ్ముతూ ఉంటారు, ఎందుకంటే శివుడు పిలిస్తే పలికే దైవం. అలానే కాకుండా ఒక్కసారి శివయ్య అంటే చాలు, ఆయన అనుగ్రహాన్ని మనకు కలిగిస్తాడు. శివుడు భోలాశంకరుడు కాబట్టి మనకంతా కూడా మంచి చేస్తాడని భక్తుల నమ్మకం. కావున ఈ రోజున పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందన్నమాట. ముఖ్యంగా మనము 10:46 లోపే ఉదయం పూట ఈ దీపం కనుక పెట్టుకుంటే మన జాతకాన్ని మనం మార్చుకున్న వారం అవుతాము. చాలామంది జాతకంలో అనేక రకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయండి. అది దేని పరంగానైనా కావచ్చు. నార్మల్గా జాతక పరంగా అయితే గ్రహాలు అనుకూలించకపోవటం, స్థితిగతులు బాలేకపోవటం, రాహుకేతు ప్రభావాలు ఉండటం, ఏ పని చేసినా కానీ అది మనకు కలిసి రాదు, అది బెడిసి కొడుతుంది కదా. అలాంటి పనులు కూడా మనకు కలిసి వచ్చేలాగా చేసుకోవటానికి, అలాంటి పనుల నుంచి కూడా మనం బయటపడటానికి, అలానే కాకుండా పెద్ద పెద్ద పనుల్లో మనం విజయాన్ని సాధించుకోవటానికి, గ్రహాలు మన యొక్క స్థితిగతిని మార్చడానికి, మనకంతా కూడా మంచి చేయటానికి కూడా ఉపయోగపడతాయన్నమాట. కాబట్టి ఈ దీపం ఈ విధంగా పెట్టుకోండి. నార్మల్గా దీపం పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుందన్నమాట. దీపం మానవాళికి ఒక బలం అని చెప్పొచ్చు. దీపం దైవానికి ఇష్టమని కూడా చెప్పొచ్చు. దీపం కనుక గుర్తుపెట్టుకోండి, లక్ష్మీదేవి రూపం అండి. దీపంలో ఉండే జ్యోతి వెలుగుతూ ఉంటుంది కదా, అది లక్ష్మీదేవికి అంకితం చేయబడితే, దీపంలో త్రిమూర్తులు త్రిమాతలు కలిసి ఉంటారనమాట దీపంలో. అలా ఆ దీపం ప్రత్యేకత అనమాట. కాబట్టి ఇంట్లో అయితే దీపం వెలుగుతూ ఉంటుందో నిత్యము, ఆ ఇల్లు ఎప్పుడు కూడా ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుందన్నమాట. ఎన్ని కష్టాలు వచ్చినా సరే కానీ ఆ ఇంటికి డబ్బు రావటం అనేది సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటామన్నమాట. కాబట్టి మీరు ప్రతినిత్యం పెట్టకపోయినా, ముఖ్యంగా సోమవారం, శుక్రవారం, శనివారం ఇలాంటి ముఖ్యమైన తిథుల్లో మీరు దీపారాధన చేసుకోండి. వారంలో కనీసం 3 సార్లైనా సరే మన ఇంట్లో మనం దీపం పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. మనకు దీపం పెట్టడం వల్ల రోజంతా కూడా మనం బాగుండగలుగుతాం. మనకి ఇబ్బంది అనేది ఉండకూడదు. మనకు తెలియకుండా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. అలానే కాకుండా ఆ దీపం పెట్టడం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. ఆ రోజు మనకు అద్భుతంగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి వీలున్నంత వరకు కూడా దీపం అనేది పెట్టండి. దీపాన్ని పెట్టకుండా మాత్రం ఉండకండి. ఇక అనంతరం వచ్చేసి గనక స్థితిగతుల రీత్యా మనం మాట్లాడుకున్నట్టయితే చాలా మందికి కూడా జాతకంలో రాహుకేతు ప్రభావాల వల్ల చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కొంతమందికి కుజదోషం ఉంటే, కొంతమందికి సర్పాల దోషాలు ఉంటాయి. కొంతమందికి గనక అనేక రకాలుగా కూడా గ్రహాలు అనుకూలించక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళి జాతక పరిశీలన చేయించుకున్నప్పటికీ కూడా వారికి పెద్దగా ఫలితాలు అనేవి రావు కదండి, రాక ఇబ్బంది పడిపోతుంటారు కదా. అలాంటి వాళ్ళకి గనక సోమవారం పెట్టే దీపం ఉంటుంది కదా, ఆ దీపము ఆ యొక్క సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుందన్నమాట. కాబట్టి మీరు ఈ విధంగా దీపం అనేది పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, ఆకు మీద దీపం పెట్టడం వల్ల అద్భుతము జరుగుతుంది, ఐశ్వర్యము కలుగుతుంది. కొంచెం మన యొక్క జీవితంలో ఉండే స్థితిగతి మారుతుందన్నమాట. ముందుగా మీరు ఏం చేయండి కనుక రావి ఆకుని తీసుకోండి. రావి ఆకు దొరకకపోతే తమలపాకుని కూడా తీసుకోవచ్చు. రావి ఆకే తీసుకోవాలని రూల్ అయితే ఏమీ లేదు, మీరు తమలపాకుని కూడా తీసుకోవచ్చు. అలా తీసేసుకున్న తర్వాత దానిపైన కొంచెం పసుపులో కొద్దిగా పసుపుని తీసుకొని అరిచేతిలోని నీళ్ళను పోసేసి కొంచెం పేస్ట్ లాగా చేసేసి స్వస్తి గుర్తు చిన్నది వేసుకోండి. దానిపైన ప్రమిదలు పెట్టేసి నువ్వుల నూనెని కాను ఆవునేతిని కాని వేసేసుకోండి. వేసేసుకొని కనుక చక్కగా దీపం అనేది వెలిగించుకోండి. దీపం వెలిగేటప్పుడు ఖచ్చితంగా మనం ఆ దీపం పెట్టేటప్పుడు కూడా మనకు మంచి జరగాలి. ఇలా మన మనసులో చెప్పుకుంటూ మనం దీపం పెట్టుకోవాలండి. దీపం పెట్టుకునేటప్పుడు కనుక మన యొక్క గ్రహస్థితి మారాలి, మనకు కొన్ని సర్పదోషాలు తొలగాలి, జాతకంలో ఇబ్బందులు ఉన్నాయి కదా, ఆ ఇబ్బందులు పోవాలి, మనకంతా కూడా మంచి జరగాలంటే ఖచ్చితంగా
మీరు దీపంలో ఏంటంటే చిన్న బెల్లం ముక్కని వేసేసి దీపం పెట్టండి. చాలా చిన్న చిన్న ముక్క అండి, అంటే చిన్నది చిటికెడంత బెల్లాన్ని వేసేసి దీపం పెట్టండి. దీపం పెట్టిన తర్వాత ఖచ్చితంగా సంకల్పం అనేది చెప్పుకోండి. అలా కనుక మీరు చెప్పుకున్నట్టయితే మీకు చాలా చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుందన్నమాట. మీ జీవితం అనేది ఖచ్చితంగా మారిపోతుంది, మీ జాతకం అనేది మారిపోతుంది, మీకు ఉండే ఇబ్బంది తొలగిపోతుంది. అలానే కాకుండా అనేక రకాల అంటే ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు. ఆర్థికంగా మీకు బాగా కలిసి రావడానికి, ఆర్థికంగా మీకు బాగుండటానికి, అలానే కాకుండా మీ చేతి గుంట మీరు ఏ పని చేసినా కానీ మీకు బాగా కలిసి వచ్చేలాగా చేయడానికి కూడా ఈ దీపం ఉపయోగపడుతుంది. ఒక్కసారి ఈ విధంగా మనం కనుక సోమవారం తిది రోజు ఉదయం అంటే మనకు నార్మల్గా వచ్చేసి 10:46 లోపే ఈ దీపం పెట్టవచ్చు. అలా పెట్టుకుంటే చాలా మంచిది. ఒకవేళ మీకు కుదరదనుకోండి, ఉదయం పెట్టుకునేంత వీలు లేకపోతే సాయంత్రం కూడా ఈ దీపం పెట్టవచ్చు. సాయంత్రం అంటే నార్మల్గా మనం ఏ రోజుకైతే అంటే మనం ఎలాగైతే ఇంట్లో దీపం పెట్టుకుంటామో ఆ సమయానికి 6 గంటల సమయం, 6:30 దాటిపోయిన తర్వాత కూడా మీరు దీపం అనేది పెట్టుకోవచ్చు. అలా కూడా పెట్టడం వల్ల అయితే చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుందన్నమాట. కానీ ఉదయం పెడితే వచ్చేంత ఫలితము సాయంత్రం పెట్టే దీపానికి కూడా అంతే ఫలితం వస్తుంది. కానీ ఆకు మీద పెట్టడం మాత్రం మర్చిపోకండి. అలానే కాకుండా అందులో ఖచ్చితంగా ఏంటంటే బెల్లం ముక్కని వేయండి. ఇలా బెల్లం ముక్కే అండి మనకు అంటే తరగని ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టడానికి, బెల్లం పవిత్రమైనది, శుద్ధి అయినది అని చెబుతూ ఉంటాం కదా. కాబట్టి ఏంటంటే అలాంటి బెల్లంతో కనుక మనం ఈ విధంగా ఆచరించినట్టయితే మనకు మంచి జరుగుతుందని కూడా పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఇలా దీపంలో వేసి పెట్టడం వల్ల ఇంకా మనకు మంచి జరుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే గ్రహాలు అంటే ఒక నీచ స్థాయికి వస్తాయి. గ్రహాల అంటే మార్పు అనేది జరుగుతుందన్నమాట. ఆ గ్రహాలు మనకు అనుకూలించినప్పుడు మనం ఏదైనా పని మొదలు పెట్టినా, ఏదైనా మంచి కార్యం చేసినా అందులో మనం సఫలతని పొందగలుగుతామన్నమాట. కాబట్టి ఈ విధంగా అయితే మీరు ఆచరించుకోండి. ముఖ్యంగా సోమవారం అయితే ఒకసారి చేసి చూడండి, మీకే తెలుస్తుందండి. చేసిన తర్వాత ఫలితం ఎలా వచ్చింది, ఎలా ఉంది అనేది మీరు తెలుసుకోగలుగుతారనమాట. కాబట్టి ఈ విధంగా అయితే ఆచరించుకొని చక్కగా ఫలితం అనేది పొందండి. అలానే కాకుండా ఏంటంటే శివుడికి సోమవారం కొబ్బరికాయని కొట్టి ఆ నీటిని శివలింగంపై అంటే ఆ నీటిని పోయటం వల్ల ఏంటంటే మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. ఇంకా అదృష్టము ఐశ్వర్యం అని చెప్పొచ్చు. అంటే మనకు ఒకవేళ ఇంట్లో శివలింగం ఉంటే కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు. ఒకవేళ పెట్టుకోని వారు ఏంటంటే కనుక చక్కగా కొబ్బరికాయను కొట్టి కొన్ని నీళ్లను ఏంటంటే కనుక శివపార్వతుల పటం ముందు ఇలా చిలకరించండి. అలా చిలకరించడం వల్ల కూడా ఏంటంటే మనకు అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే శివపార్వతుల అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందండి. శివుడు మిమ్మల్ని అనుగ్రహించి మీ యొక్క అభివృద్ధిని బాగుండేలాగా చేస్తారనమాట. అలానే కాకుండా శివపార్వతుల అనుగ్రహం కలిగి మనకంతా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. మన ఇంట్లో కూడా శుభాలు చేకూరటానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేయండి. కొబ్బరికాయ కొట్టకపోతే మీరు చిన్న బెల్లం ముక్కని అంటే నైవేద్యంగా పెట్టండి. దీపం పెట్టిన శివుడు సంతోషిస్తాడు, దీపం పెట్టిన శివుడు మనల్ని అనుగ్రహిస్తాడు. కొబ్బరికాయని కొట్టడం వల్ల ఏంటంటే మన జీవితంలో అంటే ఆనందకరమైన అంటే ఘడియలను మనకు ప్రసాదిస్తాడు. అలానే కాకుండా మనం ఏది కోరి కొబ్బరికాయ కొడతామో ఆ కోరికను కూడా తీరుస్తాడు. ఆ నీటిని అంటే పటం మీద పడ్డప్పుడు ఏంటంటే గనక శివుడు ఖచ్చితంగా మనని అనుగ్రహించడానికి అవకాశం ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, అంటే పటం మీద పోయాలంటే మొత్తం ఒకటేసారి కొట్టేసి పోయడం కాదు, కొంచెం చిలకరించినట్టు చేసుకుంటే సరిపోతుందన్నమాట. శివలింగం ఉంటే డైరెక్ట్గా కొబ్బరికాయను కొట్టి అంటే మొత్తం కొట్టకుండా ఆ నీటిని మొత్తం ఇలా మనం ఏంటంటే అభిషేకం లాగా పోసేస్తే సరిపోతుందన్నమాట. అలా కూడా మనకు మంచి ఫలితం వస్తుందన్నమాట. మీరు శివాలయానికి వెళ్ళినా అక్కడ కొబ్బరికాయ కొడితే ఆ నీళ్ళన్నీ కూడా శివలింగంపై పోసేయండి. ఖచ్చితంగా అండి మనకు మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. జీవితంలో ఆగిపోయిన సంపాదన తిరిగి ప్రారంభించడానికి కూడా మనకు ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా చక్కగా ఆచరించుకొని ఫలితం పొందండి. కానీ ఖచ్చితంగా ఈ విధంగా అయితే దీపారాధన చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ యొక్క దీపం ఏంటంటే కనుక మన జీవితాన్ని మారుస్తుంది. మనకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేస్తుంది. మన యొక్క స్థితిగతి నుంచి మనని మెరుగుపడేలాగా చేస్తుంది. మన జాతకాన్ని తీసుకుని మనం ఇబ్బంది పడిపోయి బాధపడిపోయి జాతక పరిశీలన చేయించుకుని ఎక్కడికి వెళ్ళినా కానీ మనకు కలిసి రాక మనం ఇబ్బంది పడతాం కదా, అలాంటి ఇబ్బంది నుంచి కూడా మనం బయటపడడానికి కూడా అవకాశం అనేది అధికంగా ఉంటుంది అని మనకు పురాణ గ్రంథాలు స్పష్టంగా చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా సోమవారం తిథి రోజున ఆచరించండి. ఉదయం పెడితే ఉదయం ఈ విధంగా అంటే 10:46 లోపే దీపం పెట్టుకోండి. కుదరని పక్షాన ఏంటంటే సాయంత్రం అంటే 5:30, 5:55 దాటిపోయిన తర్వాత కూడా దీపం పెట్టుకోవచ్చు. 6:30 కూడా మనం దీపం పెట్టొచ్చు. కానీ రావి ఆకు పైన కానీ తమలపాకు పైన కానీ స్వస్తి గుర్తు వేసి దీపం పెట్టుకోవడం వల్ల అయితే విశేషమైన ఫలితాలను అయితే ఈరోజు మనం పొందగలుగుతాము. ఇక ఆ తర్వాత వచ్చేసి ఈరోజు మనకు సోమవారం చాలా అద్భుతమైన రోజు కదండి. ఈ రోజున మనం ఏంటంటే మర్చిపోకుండా గుమ్మం దగ్గర ఈ యొక్క 3 వస్తువులను కలిపి మనం చల్లుకోవడం వల్ల మనకు చాలా బ్రహ్మాండమైన ఫలితం వస్తుందన్నమాట. గుమ్మము సాక్షాత్తు అమ్మవారి రూపము అంటూ ఉంటాము. అలానే కాకుండా గుమ్మం చాలా శక్తివంతమైనదిగా భావిస్తూ ఉంటాము. గుమ్మం దగ్గర చేసే ఎలాంటి పరిహారమైనా సరే మనకు చాలా అద్భుతాన్ని తెచ్చిపెడుతుంది.
మన ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యల్ని తీర్చేస్తుంది, అన్ని విధాలుగా కూడా మనకు బాగుండేలాగా చేస్తుంది కదండి. కాబట్టి ఏంటంటే గుమ్మం దగ్గర తప్పనిసరిగా ఈ పరిహారం అనేది ఆచరించండి. ఇలా ఆచరించడం వల్ల మనకు ఏవైతే ఇబ్బందులు, కష్టాలు, బాధలు ఉంటూ ఉంటాయో ఇంటి పరంగా ఆ కష్టాలు, బాధల్ని తీర్చుకోవటానికి, అలానే కాకుండా ఇంట్లో ఉండే ఇబ్బందులను దూరం చేసుకోవటానికి, ఇంట్లో సంపాదనను మనం పెంచుకోవటానికి, అలానే కాకుండా ఏదైనా భయము, ఆందోళన ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి. అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడటానికి కూడా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, చేస్తే ఉదయం చేసుకోండి, లేదంటే సాయంత్రం చేయండి. కానీ మిగతా సమయాలలో మీరు చేసిన మీకు పెద్దగా ఫలితాలు అయితే రావు, అవి మీకు అంటే ఉపయోగపడవని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ విధంగా అయితే ఆచరించండి. మీరేంటంటే కనుకనండి చక్కగా గుమ్మం దగ్గర, అంటే గుమ్మము సాక్షాత్తు అమ్మవారి రూపం అన్నమాట. కాబట్టి హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. గుమ్మం అనేది చాలా పవిత్రంగా మనం చూస్తూ ఉంటాము. గుమ్మము ఏంటంటేనండి చాలా వరకు కూడా ఏంటంటే మనం పూజించుకుంటూ ఉంటాము. గుమ్మం దగ్గర అంటే మనం పసుపు రాసుకోవటము, అలానే కాకుండా కుంకుమతో బొట్టు పెట్టుకోవటం, గుమ్మానికి ఇరువైపులా కూడా మనము పుష్పాలతో అలంకరించుకోవటం, గుమ్మంపై ముగ్గు పెట్టుకోవటం, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాము. ఆ ముగ్గు కావచ్చు, మనం పెట్టుకునే కుంకుమ పసుపు కావచ్చు, ఏంటంటే పరమ పవిత్రమైనవి. అవేంటంటే ఇంకా గుమ్మం దగ్గర అవి మనకి ఏంటంటే చెడు జరగకుండా మంచి జరిగేలాగా, మన ఇంట్లోకి మంచి మాత్రమే ఆకర్షించేలాగా కూడా మనకు ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా శుక్రవారం, సోమవారం తిథుల్లో తప్పనిసరిగా గుమ్మానికి పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే పరిహారం పరంగా మనం చెప్పుకున్నట్టయితే చాలా ఈజీ అండి. మన ఇంట్లో ఉండే వస్తువులు అనమాట. మీరు ఏం చేయండి అంటే కనుక ఒక చిన్న గ్లాసు కానీ, లేదంటే ఒక చిన్న కటోర కానీ తీసుకొని అందులో కొంచెం అంతా ముద్ద కర్పూరం, అలానే కాకుండా చిటికెడంత కుంకుమ పసుపుని వేసేసి ఆ నీటిని కొంచెం కలుపుకొని ఆ తర్వాత ఏంటంటే మీ గుమ్మం దగ్గర చల్లుకోండి. ఇలా చల్లుకోవడం వల్ల మీకు ఉండే ఇబ్బంది తొలగిపోతుంది, బాధ తొలగిపోతుంది, ఇంట్లో అంతా కూడా మీకు మంచి జరుగుతుంది, ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంటి పరంగా ఏదైతే ఇబ్బంది ఉంటుందో ఆ ఇబ్బంది తొలగిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారు కదండి, ఎప్పుడు బాధపడిపోతూ ఉంటారు. మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, పక్కన వారితో, ఇరుగువారు పొరుగువారితో ఏం చెప్పుకుంటాం, మా ఇంట్లో అసలు బాగుండటం లేదు, మా ఇంట్లో ఏదో అంటే జరిగిపోతుంది, ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు, మా ఇంట్లో మా పిల్లలు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు, మాకు అసలు మా ఆయనకు పడటం లేదు, ఇలా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. అలాంటి సమస్య చెప్పుకునేంత అంటే స్థాయికి మనం వెళ్లకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందన్నమాట. అలాగే కాకుండా ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితాన్ని కూడా తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు. చాలా ఈజీ అండి. అంటే దీపం పెట్టేసిన తర్వాత వెంటనే చల్లేసుకోవచ్చు. ఒకవేళ మీరు అనుకోవచ్చు మా దగ్గర ముద్ద కర్పూరం లేదండి అంటే, ఒక కర్పూర బిళ్ళని తీసుకోండి, దాన్ని మెత్తగా చేతితో మెదిపేయండి, ఆ పొడి వస్తుంది కదా అదంతా కూడా అందులో పోసేయండి. అది కూడా లేదండి అనుకుంటే విభూది ఉంటుంది కదండి శివయ్యది, ఆ శివయ్య విభూది తీసుకుని కుంకుమ పసుపు మూడిని కలిపి గుమ్మం దగ్గర చల్లండి. చల్లేసి ఇంకా నార్మల్గా వదిలేయండి. అలాగే తలుపులపై కూడా వీలుంటే చల్లుకోండి. ఇలా చల్లుకోవడం వల్ల కూడా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయన్నమాట. చాలా మంచి రిజల్ట్ అయితే రావటం మనం చూడగలుగుతాం. అలానే ఇంకొకటి ఏంటంటే కనుకనండి, ఇలా చల్లేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక తరగని ఐశ్వర్యం అనేది మన ఇంటికి రావడానికి అవకాశం ఉంటుంది. మన ఇంట్లో ఉండే స్థితిగతులను మనం మార్చుకోవడానికి, మన ఇంట్లో ఉండే కొన్ని రకాల ఇబ్బందులను మనం తొలగించుకోవడానికి ఇలా సోమవారం గుమ్మం దగ్గర అంటే ఇలా నీటిని చల్లుకోవాలని కూడా మనకు పండితులు చెబుతూ ఉంటారు. కొన్ని శాస్త్రాల్లో కూడా ఉందన్నమాట. ముఖ్యంగా ఏంటంటే పురాణ గ్రంథంలో చెప్పబడుతుందండి, గుమ్మం దగ్గర ఇలా వారానికి ఒకసారి కావచ్చు, 15 రోజులకు ఒకసారి కావచ్చు, ఇంటి దగ్గర ఇలా గుమ్మం దగ్గర చల్లుకోవటం వల్ల మంచి జరుగుతుంది. మన ఇంటికి ఎంతో మంది వస్తూ ఉంటారు. కొంతమంది మన పల్లెల్లో ఏంటండి అంటే పక్కనోళ్ళు వస్తారు, మన ఇంటి ముందోళ్ళు వస్తారు, మనకు తెలిసిన వారు వస్తారు, ఏదైనా పనులు ఉంటే మనకు అంటే కావాల్సిన వాళ్ళు కూడా మన ఇంటికి వస్తారు. ఎవ్వరు మన ఇంటికి వచ్చినా కానీ వాళ్ళతో పాటు వచ్చే చెడంతా కూడా మన ఇంట్లోనే ఉండిపోతుంది కొన్నిసార్లు. అలానే వారి ద్వారా వచ్చే చెడు కూడా మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది కదా. కొంతమంది వచ్చినప్పుడు మనం గమనిస్తూ ఉంటాం కదా, మన ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. అసలు ఎందుకు ఇలా గొడవలు జరుగుతున్నాయో కూడా మనకు అర్థం కాదు. మళ్ళీ మనం ఆలోచించుకుంటాం, అరే వాళ్ళు వచ్చిపోయారు కదా అందుకే ఇలా గొడవలు జరుగుతున్నాయని. అలాంటి వాటి నుంచి మనం బయటపడడానికి కూడా ఏంటంటేనండి చక్కగా ఉపయోగపడతాయి ఈ నీరు. మీరు అనుకోవచ్చు పదే పదే చెబుతారు, ప్రతిసారి చెప్తారు నీళ్ళని చల్లుకోమంటే అని, కానీ మీరు అనుకోవచ్చు, కానీ ఈ నీటిని చల్లుకోవడం వల్ల మనకు మంచి అయితే జరుగుతుందండి, చెడైతే జరగదు. ఆ నీటి ద్వారా మనం చాలా లాభాలను పొందవచ్చు. చాలా విధాలుగా ఏంటంటే మనమైతే గమనించుకోవచ్చు, మనకు మంచి జరిగేలాగా ఉంటుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి తప్పనిసరిగా సోమవారం అయితే ఈ నీటిని చల్లండి. గుమ్మం పైన కూడా చల్లవచ్చు, గుమ్మం అంటే మన గడపల దగ్గర కూడా చల్లుకోవచ్చు, మన తలుపులపై కూడా చల్లుకోవచ్చు. ఇలా చల్లుకోవడం వల్ల అయితే మనకు చాలా చాలా అద్భుతమైన ఫలితం వచ్చి మన జీవితం మారిపోయి మనకు అదృష్టము, ఐశ్వర్యము కూడా కలుగుతుందన్నమాట.